బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం చూసినట్లయితే, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎత్తిందే వాక్యాన్ని చెప్పలేదు. మొదటిగా ఎడారికి వెళ్ళాడు. మొదటిగా ఎడారిలో ఒంటరితనములో హీ వాజ్ జస్ట్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. అదే రీతి మోషన్ చూసినట్లయితే మొట్టమొదటిగా ఆ ఎడారిలో ఉన్నాడు. యేసు ప్రభుని చూసినట్లయితే 30 సంవత్సరాలు దాగి ఉన్నాడు, ఎడారిలో ఉన్నాడు. ఇంకా మినిస్ట్రీకి ఇంకా నేను రాకముందు, పబ్లిక్గా నేను షో చేసుకోకముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు యేసయ్య బిఫోర్ ద పబ్లిక్ మినిస్ట్రీ. మనం అనుకుంటాము మనకి ఏం అక్కర్లేదు, మనం ఏం దాక్కుని ఉండక్కర్లేదు. ఈరోజు చూడండి, పీపుల్ ఆర్ సో డెస్పరేట్ టు షో దెమ్ సెల్వ్స్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్. నేను ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి. ఎంత ఆతురత, ఎంత ఆశ. అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నేను ఎంత అందంగా ఉన్నాను, అందరూ నన్ను, నా గొంతు ఎంత బాగుంది, అందరూ నా తలాంత ఎంత బాగుందని మెచ్చుకోవాలని ఆతురత. ఏదైనా చేసి, ఎటువంటి అడ్డదారైనా తీసుకొని ఇంతమంది నన్ను ప్రేమించేవారు, నన్ను లైక్ చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి పీపుల్ ఆర్ డెస్పరేట్. ఈ లోకల్, ఈ తరంలో, ఈ జనరేషన్లో దే వాంట్ టు బీ షోన్, సీన్. ఐ యామ్ ఫేమస్, నేను ఫేమస్, నేను ఫేమస్. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను, మోషే, యేసు ప్రభుతో సహా దాగి ఉన్నారండి. ఎడారిలో ఉన్నారు, ఒంటరితనంలో ఉన్నారు. దే ప్రాక్టిస్డ్, దే ప్రేడ్. పబ్లిక్కి వెళ్ళకముందు వారికి కావాల్సిన సిద్ధపాటు, వారికి కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తి, బలము, ఆత్మలో బలము, ఇవన్నీ ఎందుకు అవసరం వచ్చింది? అంత గొప్ప మినిస్ట్రీ దేవుడు 3.5 సంవత్సరాలు ఎలాగ చేయగలిగాడు? 30 సంవత్సరాలు దాగి ఉన్నాడు దేవుడు. 30 సంవత్సరాలు ఎక్కడ ఎటువంటి కార్యం చేసినట్టు కనపడలేదు. 30 సంవత్సరాలు నాకున్నే శక్తులు, నేను దేవుని కుమారుడు అని డప్పులు కొట్టుకుంటూ చెప్పలే. ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద సన్. ఇంకా ఎవరైనా చెప్తుంటే బీ క్వైట్, డోంట్ టెల్. ఆ దెయ్యం వచ్చి, ఆ దెయ్యం పట్టిన వాడు నువ్వు నిజముగా దేవుని కుమారుడు అంటే అది అరుస్తున్నాడని చెప్పి, చుట్టూ మనుషులు వస్తున్నారని చెప్పి వెంటనే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి, డోంట్ టెల్ ఎనీబడి, నేను ఇది చేస్తానని డోంట్ టెల్ ఎనీబడి. వై డిడ్ జీసస్ హ్యావ్ టు సే? నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆ సువార్తలు అన్నీ చదువుతున్నాడు. ఏ గొప్ప కార్యం అయిన తర్వాత ఇదిగో యేసుప్రభు చేస్తాడని చెప్పు అని చెప్పలేదు యేసుప్రభు. నేను చేశానని చెప్పకు అని చెప్పే కొలది వాక్యంలోనే ఉంది. వారు యేసు చెప్పే కొలది ఇంకెక్కువ ప్రచారం చేస్తారంట. ఈరోజు మనమైతే ఒక చిన్నది చేస్తే ఫోటోది, వీడియోది పెట్టు, వాట్సాప్లో పెట్టు, ఇన్స్టాగ్రామ్లో పెట్టు, నేను ఎంత గొప్ప కార్యం చేస్తాను చూపి. యు సీ ద ఆపోజిట్. దట్ ఈస్ వై దెర్ ఇస్ నో పవర్. దట్ ఈస్ వై దెర్ ఇస్ నో హోలీ స్పిరిట్ పవర్ ఇన్ అవర్ లైఫ్స్. పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో కనపరచబడట్లేదండి. చిన్న వాటిని కూడా పెద్దదిగా చేయడము, చిన్న సాయం కూడా పెద్దదిగా చేయడము. నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, అంత నా. అందుకనే దేవుడికి ఎక్కడైతే మహిమ ఉండదో అక్కడ దేవుడు ఉండడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? దేవునికి మహిమ రాకపోతే అక్కడ దేవుడు ఉండడు. నా జీవితంలో దేవుడు ఏడి? నో, యూఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్. నాకేమొస్తుంది? యూఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్. సో గాడ్ కెన్ నాట్ వర్క్ త్రూ యూ. ఈరోజు మనము గొప్పతనం వెంబడి పరిగెత్తుతున్నాం, కానీ గొప్పతనం, you're running after greatness. I want to be great, or I want this greatness in my life. The more you run behind greatness, the more it runs away from you. గొప్పతనం వెంబడి గొప్పల కోసము మీరు పరిగెత్తుతున్నప్పుడు ఆ గొప్పలంట మిమ్మల్ని చూసి పారిపోతుందంట. కానీ మీరు సిద్ధపడి, మీరు ప్రయాసపడి, మీరు ప్రార్థన చేసి, మీరు దాగి ఉండి, మీరు ఇఫ్ యూర్ ప్రూనింగ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్, గ్రేట్నెస్ విల్ కమ్ రన్నింగ్ టు యూ అంట. హల్లెలూయా. మన సిద్ధపాటు, మన ఏకాంతంగా, ఎవరికి తెలియకుండా, ఎవరికి చూపించక్కర్లేకుండా నేను సిద్ధపడాలి, నేను ప్రార్థన చేయాలి, నేను ఉపవాసం ఉండాలి, నేను ప్రాక్టీస్ చేయాలి. ఇది నా కోసం కాదు, ఇది దేవుని కోసం అని మీరు చేస్తున్నట్లయితే అప్పుడు గొప్పతనము మీ వెంట పరిగెత్తుతుందంట. ఒక స్త్రీ గొప్పగా అయిందంటే, ఒక వ్యక్తి గొప్ప అయ్యాడంటే ఆమెకి ఏం తక్కువ, షీఈస్ సో లక్కీ అని అంటాం కాదు. ఇట్ ఈస్ హర్ హార్డ్ వర్క్, ఆర్ ఇట్ ఈస్ హిస్ హార్డ్ వర్క్, ఇట్ ఈస్ ద డెడికేషన్. ఈరోజు మనం అందరం ఎడారి కాలంలో ఉండటానికి సిద్ధపడాలి, ఎడారి పరిస్థితుల్లో ఉండటానికి సిద్ధపడాలి. డోంట్ కమ్ టు స్టేజ్ ఫర్ రిహర్సల్. ప్రిపేర్. మిమ్మల్ని మీరు చెక్కుకొని అప్పుడు రావాలంట. అప్పుడు వచ్చి
పరిచయం ఏ విషయంలో అయినా, మీ ఉద్యోగ విషయంలో అయినా, మీ బిజినెస్ విషయంలో అయినా, మీరు ఏ విషయంలో అయినా, కాలేజ్ విషయంలో, ఇఫ్ యూర్ స్టడింగ్ 1 వీక్ తర్వాత ఎగ్జామ్ అంటే ఇప్పుడు తీస్తారండి బుక్స్, ఫ్రెష్గా ఉంటాయి బుక్స్, ఎప్పుడు తెరవని బుక్స్. ఎంత కొత్తగా ఉంటాయంటే పేజ్ తిప్పితే కూడా రాదు, ఎందుకంటే అన్నీ అతుకుపోయి ఉంటాయి. ఎందుకంటే అప్పుడే తీస్తున్నారు కాబట్టి. అక్క నా దగ్గరికి వచ్చి, అక్క నేను టాపర్ అవ్వాలక్క, ప్రార్థన చేయి. డజంట్ కమ్ దట్ వే. ఇట్ డజంట్ కమ్ ఈజీ. ఎనీథింగ్ గ్రేట్ ఇన్ అవర్ లైఫ్ డజంట్ కమ్ ఈజీ.